స్టేషన్ గన్పూర్లో ఫ్లెక్సీల రగడ రాజకీయంగా దుమారం రేపుతుందా అంటే దుమారం రేపుతుంది. ఏం జరిగింది మరి? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరి పోటీ చేసి గెలిచి తన బిడ్డకు ఎంపీ పదవి కోసం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిండు. అప్పటి నుండి సరిగ్గా మొదలైంది రాజకీయాలు గన్పూర్లో. మరి ఏం జరుగుతుంది? గతం నుండే ఇద్దరు ఒకరి మీద పోటీ చేసుకుంటూ వస్తున్నారు. ఈయన కాంగ్రెస్లో ఉంటే ఆయన బీఆర్ఎస్లో, ఆయన బీఆర్ఎస్లో ఉంటే ఈయన కాంగ్రెస్లో, ఈయన కాంగ్రెస్లో ఉంటే ఆయనే టీడీపీలో. ఇట్లా ఒకరినొకరి మీద పోటీ చేసుకుంటూ ఆ స్టేషన్ గన్పూర్ రాజకీయాలని రక్తి కట్టించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయా అన్న సందిగ్ధంలో అక్కడ ప్రజలు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ కడియం శ్రీహరి కొన్ని మాటలు మాట్లాడడంతో ఇంకా గన్పూర్ రాజకీయాలు వేడెక్కాయి. నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పినటువంటి మాటలు స్పీకర్కి అవి అందరిలో చర్చ నడుస్తుంది. కడియం శ్రీహరి అసలు బీఆర్ఎస్లో ఉండా, కాంగ్రెస్ పార్టీలో ఉండా? కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు, తన బిడ్డకు కండువా పిచ్చిండు, ప్రచారం చేసిండు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పిండు, బహిరంగ సభలు పెట్టిండు. అందులో బీఆర్ఎస్ కార్యకర్తల్ని కాంగ్రెస్ కండువాలేసి కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించిండు. తీరా సీన్ కట్ చేస్తే స్పీకర్ ముందు అనర్హత వేటు పడుతుందేమోనని నేను ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నా అని చెప్పిండు. ఆ మాటలు బీఆర్ఎస్ నాయకుల చెవిలో పడ్డాయి. అయితే ఒక కార్యక్రమానికి వస్తున్నాడు కడియం శ్రీహరి. స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిర్రు స్టేషన్ గన్పూర్ యొక్క బీఆర్ఎస్ నాయకులు. అక్కడే మరి కాంగ్రెస్ వారికి మండిందేమో, పోలీసులను పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిర్రు. ఒక్కసారి ఈ గన్పూర్ నియోజకవర్గం గురించి, ఈ ఇద్దరు ప్రత్యర్థుల గురించి చాలా డెప్త్గా మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ కడియం శ్రీహరి అట్లాగే తాటికొండ రాజయ్య చాలా రోజుల నుండి ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇక్కడ ఏ సంవత్సరం నుండి అన్నప్పుడు మనకు చూద్దాం ఒకసారి. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తే బి ఆరోగ్యం కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిండు. అప్పుడు రాజయ్య రాజకీయాల్లో లేడు. 1999లో కడియం శ్రీహరి మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే తాటికొండ రాజయ్య 99లో రాజకీయ ఆరంగేటం చేసి కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీలోకి వచ్చి అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిండు కడియం శ్రీహరి పైన, టీడీపీ అభ్యర్థి పైన. అంటే కడియం శ్రీహరి టీడీపీలో ఉన్నాడు, తాటికొండ రాజయ్య కాంగ్రెస్లో ఉన్నాడు. ఇది 1999 సంవత్సరం. అట్లాగే మరి 1999 సంవత్సరం తర్వాత ఎన్నికలు మళ్ళా 99 తర్వాత ఇక్కడ జరిగినటువంటి 2004 ఎన్నికల్లో మళ్ళీ వీళ్ళిద్దరు ప్రత్యర్థులే. ఇక్కడ ఒకరు తప్పుకున్నారు. గుండె విజయరామరాజు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, అంటే పార్టీ బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత అక్కడ కొత్తగా అభ్యర్థి, అంటే అప్పటికి కడియం శ్రీహరి టీడీపీలో ఉన్నాడు, తాటికొండ రాజయ్య కాంగ్రెస్లో ఉన్నాడు. ఇక్కడ టీడీపీ నుండి కొంతమంది వచ్చి కేసీఆర్ లాంటి వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత అక్కడ గుండె విజయరామరాజు టీఆర్ఎస్ పార్టీ తరఫున 2004 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది అనే మంత్రి కూడా అయిండు. ఆయన కింద కడియం శ్రీహరి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిండు. దాంట్లో తాటికొండ రాజయ్య ఇండిపెండెంట్గా పోటీ చేసిండు, కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయలే. ఇది 2004 సంబంధించింది. 2009 ఎన్నికల్లో రాజయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే కడియం శ్రీహరి టీడీపీ నుంచి పోటీ చేసిండు. అట్లాగే 2014 ఎన్నికల్లో తాటికొండ రాజయ్య టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. అంటే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన రాజయ్య 2014 ఎన్నికలకు వచ్చేసరికి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు. గుండేటి విజయరామరాజు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిండు. దొమ్మటి సాంబయ్య టీడీపీ నుండి పోటీ చేసిండు. అంటే రాజకీయాలు తికమకైనాయి. 2018 ఎన్నికల్లో తాటికొండ రాజయ్య టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే సింగాపురం ఇందిర కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది. ఇక్కడ బీజేపీ సిపిఎం పార్టీలు కూడా పోటీ చేసినాయి. అట్లాగే 2023 ఎన్నికల్లో కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే సింగాపురం ఇందిర కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది. కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చిర్రు, కానీ తాటికొండ రాజయ్యకి ఇక్కడ టికెట్ ఇవ్వలేదు.
కడియం శ్రీహరికి ఇచ్చిరు కాబట్టి ఇక్కడ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందినటువంటి కడియం శ్రీహరి పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి తన బిడ్డకు ఎంపీ టికెట్ ప్రకటించినప్పటికీ బీఆర్ఎస్ అది కాదని ఆ బీఫామ్ దగ్గర పెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ కోసం పోయి కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ అభ్యర్థికి ప్రచారం చేసి గెలిపించిండు కడియం శ్రీహరి. ఇప్పుడు అనర్హత వేటు పడుతుందేమోనని భావించి లేదు నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా అని చెబుతున్నాడు. ఏదేమైనా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఫ్లెక్సీలతో కడియం శ్రీహరికి వినూత్న నిరసన ఎదురవుతుంది. ఇది చిలికి గాలి అనే పెద్దగా మారుతుందా? కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అవుతుందా? ఉప ఎన్నికలకు నాంది అవుతుందా? తిరుమల దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి రావాల్సి ఉన్నది. దానికి ఆ ప్రోగ్రాంకి స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కడియం శ్రీహరి ఫోటో లెఫ్ట్ సైడ్, తాటికొండ రాజయ్య ఫోటో రైట్ సైడ్, తర్వాత వాళ్ళ కార్యకర్తల ఫోటోలన్నీ కూడా మిడిల్లో వేసి స్వాగతం పలికిరు. అంటే బీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరి అన్న చందాన స్వాగతం పలికిర్రు. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు స్పీకర్కు లిఖితపూర్వకంగా కడియం శ్రీహరి ఆయన చెప్పిండు, లిఖితపూర్వకంగా ఇచ్చిండు. ఓవైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మరోవైపు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫోటోలతో ఫ్లెక్సీలు వేసి నిరసన తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అయితే ఇక్కడ కడియం శ్రీహరి ఫోటో వేసినందుకు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసిరట. ఏదేమైనా కడియం శ్రీహరికి వచ్చినంత ఇంత పరిస్థితి, ఇంత దిగజారాల్సినటువంటి పరిస్థితి ఎవరికి రావద్దని కోరుకుంటున్నారు. ఏ పార్టీలో ఉన్నాడో చెప్పలేనటువంటి పొజిషన్. గతంలో మీడియా సమావేశంలో ఒక రిపోర్టర్ మీరు ఏ పార్టీలో ఉన్నారంటే నేను ఉండాల్సిన పార్టీలోనే ఉన్నా, నేను ఉన్న పార్టీలోనే ఉన్నా అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఏ పార్టీలో పని చేస్తున్నామో, ఏ పార్టీకి ఎమ్మెల్యేగా ఉన్నామో చెప్పుకోలేని దయానీయ పరిస్థితిలో కడియం శ్రీహరి ఉన్నాడు అనేటువంటిది అందరికీ తెలిసిన మాటనే. స్టేషన్ గన్పూర్లో